అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఉదయం 5:54 సిఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 4.32 ఎకరాల్లో 3,07,320 చదరపు అడుగుల విస్తీర్ణంలో సిఆర్డీఏ ఆఫీస్ నిర్మాణం జరిగింది. సిఆర్డీఏ మొదటి అంతస్తులో మీటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. 2, 3, 5 అంతస్తులో సిఆర్డీఏ, 4వ అంతస్తులో సిఆర్డీఏ పురపాలక డైరెక్టరేట్ని ఏర్పాటు చేశారు. సిఆర్డీఏ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ను కూడా ఏర్పాటు చేశారు. రాజధానిలో అత్యాధునిక సకల హంగులతో సిఆర్డీఏ భవనం రూపుదిద్దుకుంటోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, సిఆర్డీఏ భవన నిర్మాణంలో ఏ అంతస్తులో ఏ కార్యాలయాలను ఏర్పాటు చేశారు? సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించనున్నారు? గుడ్ మార్నింగ్ రవి. ఇవాళ ఉదయం 9:54 గంటలకైతే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏపీ సిఆర్డీఏ భవనం అయితే ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని గత ప్రభుత్వం 2017లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది. అయితే ఆ తర్వాత గవర్నమెంట్ మారడంతో, ప్రభుత్వం మారడంతో ప్రధానంగా అప్పుడు అభివృద్ధికి అయితే నోచుకోకపోవడంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని త్వరితగతిన అయితే టార్గెట్ గా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని నిర్మాణం అయితే చేపట్టింది. దీని నిర్మాణాన్ని అయితే పూర్తి చేపట్టింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ భవన నిర్మాణం చేపట్టారు. దీనికి మొత్తంగా చూసుకున్నట్లయితే 257 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణాన్ని అయితే చేపట్టారు. ఈ భవన నిర్మాణం G+7 గా అయితే నిర్మాణం చేపట్టారు. మొత్తం మీదుగా 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే 300 వాహనాలు పార్కింగ్ చేసుకునేటట్లుగా కూడా వెసులుబాటు ఉంటుంది. ఇందులో ఈ భవనం ముందు భాగం మనం చూసుకున్నట్లయితే ఏ ఆకారంలో అయితే వచ్చేలా ఈ డిజైన్ అయితే నిర్మాణం చేపట్టారు. 100 అడుగులు ఎత్తైన జాతీయ జెండా ఐరన్ పోల్ తో మనకి బిల్డింగ్ ముందు అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. 2017లో మొదలైన పనులు ఆ తర్వాత నిలిచిపోవడంతో ఇప్పుడు అయితే ఈ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఇది మరి కొద్దిసేపట్లో అయితే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే దీన్ని భవనాన్ని అయితే ప్రారంభిస్తారు. ఇక నుంచి ఇక్కడే కార్యకలాపాలు, ఇప్పటి వరకు అయితే ఏపీ సిఆర్డీఏ విజయవాడ కార్యాలయం నుంచి కార్యకలాపాలు జరిగాయి. ఇక సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించిన ఏ కార్యకలాపాలు ఉన్నా కూడా ఈ బిల్డింగ్ నుంచి అయితే మనకి కార్యకలాపాలు ఇక్కడ నుంచి అయితే నడుస్తూ ఉంటాయి. ఈ కార్యాలయంలో చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత 1, 2 అంతస్తుల్లో చూసుకున్నట్లయితే కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మాణం అయితే చేపట్టారు. తర్వాత 3వ అంతస్తు, 5వ అంతస్తులో చూసుకున్నట్లయితే సిఆర్డీఏ కార్యాలయాలు, అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో అన్ని విభాగాలు వాటిల్లో ఉండనున్నాయి. 4వ అంతస్తులో చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం, 6వ అంతస్తులో చూసుకున్నట్లయితే ఏడీసీఎల్ కార్యాలయం ఉంటుంది. 7వ అంతస్తు మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయం. ఆ తర్వాత మనకి ఇందులో చూసుకున్నట్లయితే టాప్ ఫ్లోర్ డెక్ ఏదైతే ఉందో, డెక్ లో రీక్రియేషన్ సెంటర్ తో పాటు ఇండోర్ జిమ్ అండ్ ఇండోర్ గేమ్స్ కూడా మనకి ఇక్కడైతే ఈ భవనంలో నిర్మాణంలో అయితే చేపట్టారు. ఇదైతే మరి కొద్దిసేపట్లో అయితే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ప్రారంభం కానుంది. రవి, శ్రీహరి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు గూగుల్ సంస్థ ప్రతినిధులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలవనున్నారు. ఏపీలో గూగుల్ పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అనంతరం నవంబర్ నెలలో వైజాగ్లో ఏర్పాటు చేసిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఆహ్వానించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, ఈ ఉదయం 11 గంటలకైతే సీఎం సచివాలయానికి వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి 1 గంటకు ఢిల్లీకి బయలుదేరతారు. ఢిల్లీకి బయలుదేరి అక్కడ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి దీనికి సంబంధించిన గూగుల్ అనుబంధ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు రావడంతో గూగుల్ సంస్థ ప్రతినిధులతో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి
అశ్విని వైష్ణవ్ ను కలిసి ఒప్పంద పత్రం అక్కడ ఒప్పందం కుదుర్చుకుంటారు. రాష్ట్రంలో అయితే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఐటీ హబ్ గా ఉంది. ఈ విశాఖపట్నంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అయితే గూగుల్ పెట్టడానికి ముందుకు రావడంతో ఈ పర్యటన అయితే ఢిల్లీకి ఈ రోజు సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ కూడా వెళ్తున్నారు. వీటితో పాటు మనకు చూసుకున్నట్లయితే వైజాగ్ లో నవంబర్ నెల ఏదైతే ఉందో పెట్టుబడుల సదస్సు భాగస్వామ్య సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులను కూడా అందరినీ కూడా ఈ భాగస్వామ్య సదస్సుకు, అదే విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు అయితే ముందుకు రావడంతో వాటన్నిటికి సంబంధించిన ఎంఓయూలు అక్కడ కుదుర్చుకుంటంతో పాటు ఈ కేంద్ర మంత్రుల చేతుల మీదుగా కూడా ఆ ఎంఓయూలు వాళ్ళకి అందించనున్నారు అనేది కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అయితే పర్యటన ఉండనుంది రవి.